రక్షయుండగా నేను కృంగిపోనయా నీవు నాతోడుండగా. ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రార్థన కూడికను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. శివను ఎస్తేరమ్మను మీరు ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు. గర్భములో పిండమ్మగా రూపింపబడక మునిపే నీ కనులు ఆయన కుమార్తె ఆయనకు నామములో 27వ కీర్తన. ప్రభునామను బట్టి ఇక 127 కీర్తన మనం చదువుకుంటాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తనలు 127 చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలు కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఎప్పుడు వీళ్ళకి గొడవ ఆడుతున్నారు. నాయనవాడు నువ్వు పిల్లలు పుట్టకపోతే అంతలు కదా అలానే వాడు అప్పుడు కూడా నేను చాలా ఏడ్చేదాన్ని. ఇచ్చి ఎందుకు ఇన్ని మాటలు పడుతున్నాను, దేవుడు నాకు ఏదో చేయొచ్చు కదంటే అప్పుడు నేను జిఎంఆర్ కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత నా స్టాఫ్ ఒక అక్క ఉంటుంది. ఎందుకంటే నువ్వు రోజు డ్యూటీలో డల్గా ఉంటావు, ఏమైందంటే చెప్తున్నాను ఇలాగ అయ్యింది అక్క అని చెప్పి అక్క మీద ఏం కాదు నేను ప్రేయర్కి తీసుకెళ్తాను, నువ్వు క్రిస్టియన్ అంటే అవునక్క అంటే అయితే నేను ప్రేయర్కి తీసుకెళ్తాను రా పాస్ట్ గారి దగ్గరికి వెళ్తాను. నేను ఎక్కడికి రానక్క, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అసలు నేను దేవుడిని నమ్మడం మానేస్తాను. నేను బాబు కావాలంటే బాబుని దేవుడు ఇచ్చుడు కానీ చచ్చిపోయాడు బాబు, నేను అప్పుడు నేను చర్చికి వెళ్ళడం మానేస్తాను అన్నాను. అప్పుడు ఏం కాదు చెల్లి రా నేను తీసుకెళ్తాను. అప్పుడు నేను పాస్ట్ గారితో క్లోజ్గా లేను కానీ పాస్ట్ గారు నా ప్రార్థన చూసి మా ఇంటికి వచ్చారు. నీ పేరేంటారమ్మంటే నా పేరు ఎస్పేరానంటే నువ్వేదో బాధలో ఉన్నావు ఎందుకన్నా సఫర్ అవుతున్నావు అంటే నువ్వు చెప్పాను మొత్తం. ఏం కాదు నువ్వు 2024లో కన్ఫామ్గా నువ్వు కన్సీవ్ అవుతావు నువ్వు బాధపడకంటే చెప్పాను. పాస్ట్ గారు అండి అలాగే నాకు ల్యాప్రోస్కోప్ అయ్యింది, డాక్టర్ అయినా సరే నీకు పిల్లలు పుట్టచ్చు పుట్టకపోవచ్చు అని అంటే మా ఆయన కూడా నమ్మట్లేదు. ఏం కాదమ్మా డాక్టర్ లేదని దేవుడా నువ్వు 2024లో కన్ఫామ్ కన్సీవ్ అవ్వకపోతే ఇంకెప్పుడు నువ్వు నన్ను నమ్మొద్దు, చర్చికి కూడా రావద్దు అంటే సరే పాస్ట్ గారు ఇంకప్పటి నుంచి ఆ చర్చికి వెళ్ళేదాన్ని. రోజు ప్రతి సండే వెళ్ళేదాన్ని, అవకాశం లేనప్పుడు మానేసేదాన్ని. అలాగే నాకు పాస్ట్ గారు చెప్పినట్లేనే నేను జనవరి 11 కన్సీవ్ అయ్యాను. మళ్ళీ పాస్ట్ గారు మా ఆయనకి జాబ్ కొంచెం దొరకట్లేదు, తను చదువు కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల రాజంలో అంటే ఏం కాదు 2024 రాగానే మీ ఆయనకి జాబ్ నువ్వు కన్సీవ్ అవ్వడం రెండు ఒకేస్తారంటే ఫస్ట్ నేను కన్సీవ్ అయ్యాను. అదే 1 వీక్ తర్వాత మా ఆయనకి జాబ్ వచ్చింది బ్యాంక్లో. దేవుడు నాకు చాలా నిజంగా చాలా బాగా హెల్ప్ చేశాడు. ఆ పాప నిజంగా దేవుడు నాకు ఇచ్చిన వరం ఆ అమ్మాయి నాకు దేవుడి సాక్ష్యం దీవించిన కాక. పేరు పెట్టుకుంటే సంసాన్ అని గొప్ప విషయం కాదు. ఈరోజు నీ జీవితంలో కూడా పవిత్రమ్మ, మేరమ్మ, యేసేపు పేర్లు బాగానే ఉన్నాయి కానీ జీవితం బాగాల. పేరు మంచి పేరే, జీవితం బాగాల. సంసోనే జీవితం బాగాల, మంచి పేరే, దేవుని చేత పలికించిన పేరు, దేవుని దోతే దిగి వచ్చి ఈ పేరే పెట్టుమని చెప్పిన పేరు. కానీ తన జీవితంలో ఏమి లేదు, పరిశుద్ధతను కోల్పోయాడు. ఈరోజు నువ్వు మందిరంలోకి నేను ఆ పిల్లల గురించి మాట్లాడదలుచుకోవాలా, ఎందుకంటే ఆ పుట్టినరోజు పేర్లు ఎప్పుడు చెప్పుకోవడం నా ప్రసంగాలు. దీనికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత తన ఎడల దేవుని ఉద్దేశం ఏంటి అది మర్చిపోయాడు సంసోను. పిల్లలు ఒలివ మొక్క అనే మాటకు అర్థం తెలుసా? దీర్ఘాయువుకు సాదృశ్యం. హల్లెలూయా. ఒలివ మొక్క అనే మాటకు అర్థం దీర్ఘాయువు. నీ జీవితంలో నీ పిల్లలు దీర్ఘాయువు కలిగి ఉంటారు. దేవుని భయం ఉండాలి, దేవుని మాట నమ్మాలి, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. అర్థమైందా? నీ కన్నుల ఎదుట దేవుని భయం ఉండాలి, నీ దేవుని మాట నువ్వు నమ్మాలి, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే అప్పుడేనండి 128వ కీర్తన నీ కుటుంబంలో నెరవేర్చబడుతుంది. యెహోవాను భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. ఇక్కడ మన పరిసరాలు ఎలాంటివో మీకు తెలుసు. మనం మన లాంగ్వేజ్ అయితేనేమి తదుపరి వగైరా విషయాలన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇట్టి వాతావరణాన్ని ఆ పిల్లపై పడకుండా చక్కటి వాతావరణాన్ని కల్పించి దేవునిలో పెంచాలని
కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అధ్యక్షుల వారికి కొత్తగా తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. మంచిది. తన యొక్క మనవరాల నిమిత్తము శ్రేష్టముగా మరి ఎలా పెంచాలో తల్లిదండ్రులకి తెలియచేసిన దేవుని బిడ్డకు క్రీస్తు నామములో వందనాలు. సమయంలో మరి దేవుని సేవకులు మరి సమయం ఇంకా మీరు ఆలోచించవద్దు. ప్రేయర్ చేసుకొని ప్రార్థించేద్దాం. అత్యంత కృపా కనికారం కలిగి మమ్మల్ని మానక ప్రేమించి మీ అపారమైన ప్రేమ చూపించిన వారి వందనాలు. సమయంలో ప్రభావ మీ నామను బట్టి మీరు చేసిన మేలు ఏవైతున్నాయో దాన్ని జ్ఞాపకం చేసుకొని నైనా ఈ సమయంలో నైనా మీరు చేసిన కార్యాన్ని బట్టి శివ ఏస్తే జీవితంలో కలిగించిన మేలు బట్టి ప్రభావ ఈ సమయంలో తన యొక్క బిడ్డకు పేరు నామకరణం చేయించండగా పరిశుద్ధాత్మ దేవుడా అన్నాడు అబ్రాహాం ఇచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. కిట్టు హల్లెలూయా. శివా అందరూ ఒకసారి శ్రద్ధగా ఆలకించండి. ఆ పేరుకు కొంచెం యాడ్ చేసాం. దాని చిన్న ప్రార్థనతో మనం దాన్ని ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా నమ్మదగిన తండ్రి, మీ పాదాల చెంతకు మేము వచ్చాం. ఇంతవరకు ఈ కార్యక్రమం అంతటిని ప్రభా జయప్రదంగా మీరు జరిగించారు. సేవకులు అధ్యక్షత వహించి నడిపించారు. ఈ సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఇదిగో ప్రభా ఈ బిడ్డకు మేమందరం కలిసి ఏక మనసుతో జెసికా క్రిస్టినా అనే నామకరణం మేము చేస్తుండగా ఈ పేరును బట్టి బిడ్డ నీ జీవిత కాలంలో బాల్య దశ నుంచి నాయన తన నీ సన్నిధికి చేరు వరకు ప్రభా జీవిత కాలం అంతయు కృపాక్షేమములు బిడ్డ చుట్టూ వచ్చమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ పేరుని మీరు ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని దీవించమని యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాం తండ్రి. జెసికా క్రిస్టినా. జెసికా క్రిస్టియన్ క్రిస్టినా. క్రిస్టియనా క్రిస్టినా. ఓకే క్రిస్టినా. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాప కొరకు తాతగారు ఏం తెచ్చి హలో అయిపోయిందమ్మా. అలాగే నామమ్మా జెసి క్రిస్టియన్ ఒక అంగులు పిలిపిస్తున్నారు. దాన్ని అలంకరిస్తున్నారు. కిరణం కిరణం ఇంకెవరైనా ఉన్నట్టయితే
తీసుకోండి. అమ్మ రండి, ఇంకెవరైనా మీరు తీసుకొచ్చిందంటే వారు పాప చదివించండి. మంగళకి సోరంపేట మనవరాలు పెద్దగారు తాతగారు సోరంపేట నుండి తాతగారు 3 దూరాలు పట్టీలు తెచ్చున్నారు. ఆ పట్టీలు ఇప్పుడు మంగళపి పాత రాము గారు సిగ్గుబడి తెచ్చింది. సిగ్గు ఎక్కువ ఫోటోలు అంతా ఇలారా. నాన్న కడుపు మరి మేము చెప్పుకుంటాం. నీ పేరు చెప్పు. ఎక్కువ
లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా కవింతగా నీ గొంతే వింటుంది ఓ తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం ఓ ఈ చిలిపి నవ్వుల గమనం సుధాప్లావ్యం ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా ఒకే ఒక్క అశ్రు చాలు తొడకాడగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా కవింతగా నీ గొంతే వింటుంది మన్నుకిలా సొంతం కావా వర్షం జల్లులే జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే ఎదిగి ఎదిగి పిల్లైనా ఇవ్వాలే తనే అమ్మలే ఇది చాలా ఆనందం వేరేమిటే ఇరువురి రెండు గుండెలింక మౌనము సాగెనే ఒక క్షణమైన చాలు మాటలింగున మోగెనే ఒకే ఒక అశ్రువు చాలు తోడెకారగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా కవింతగా నీ గొంతే వింటుంది కన్నాడుగా బింబాన్నిలా తన గొంతులో విన్నాడుగా బాణీలనే తన పాటలో